రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియో చూసినట్లయితే వర్షాకాలంలో ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసామండి. అంటే మనకు మొక్కజొన్న వెతుకునే రైతులు ఎలాంటి పత్తి విత్తనాలు పెట్టుకోవాలని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద చాలా మంది రైతులు మన కామెంట్ రూపంలో అన్న వర్షాకాలంలో ఎలాంటి విత్తనాలు పెట్టుకుంటే మనకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఖరీఫ్ సీజన్ అంటే మనకు వర్ష ఆధారంగా ఎక్కువ మనకు వచ్చేసి ఈ మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవాలి. కాబట్టి అనుకూలమైనటువంటి విత్తనాలు ఏంటి అనే దాన్ని తెలుసుకుందామండి. మెయిన్గా మనకు ఈ వర్షాకాలంలో మేజర్ అంటే మనకు మొక్కజొన్న పెట్టుకున్న ప్రతి ఒక్క రైతు కూడా జూన్ ఫస్ట్ వీక్ వరకు పెట్టుకోవాలండి. అంటే మనకు మే లాస్ట్ వీక్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ మధ్యలో మీరు నాటుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒక 10 విత్తనాలు చెప్తాను. అందులో మీకు మీ ఏరియాకు ఏది అందుబాటులో తీసుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూస్తే మీకు ఒక మంచి మంచి కంపెనీ చెప్తాను 10 అవి మీరు తెచ్చుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. మోటోగా మీకు చూసినట్లయితే కంపెనీ పేరు చూసినట్లయితే మనకు కావేరి సీడ్ వాళ్ళది బంపర్ అని ఉంటుందండి. ఈ బంపర్ అనేది మీకు వీలైతే విత్తనం యొక్క ఫోటో మీకు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. మోటోగా మీకు చెప్పినట్లయితే కావేరి సీడ్ల బంపర్ ఇది మీకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. వర్షాకాలం వచ్చేసి మనకు ఎక్కువగా తెగుల సమస్య వస్తూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని విత్తనాలు అధికంగా పెరుగుతాయి. కాబట్టి అధికంగా పెరిగినా కూడా మనకు ఈ వర్షాధారంగా వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి దానివల్ల నీకు మొక్కజొన్న పంట మొత్తం పడిపోయే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి చెప్పిన ప్రతి ఒక్క విత్తనం కూడా మీకు వచ్చేసి మీడియం సైజ్ అంటే మినిమం సైజే ఉంటుంది. కాబట్టి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కర్ర కూడా మీకు బలంగా ఉండాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలని కూడా చెప్తాను. కర్ర బలంగా ఉంటేనే ఎంత వర్షం కొట్టినా కూడా మీకు ఈ కర్రలు అనేవి కింద పడకుండా అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు డెకల్పుల 9126 అండి. 9126 కూడా మీకు వర్షాకాలానికి ఒక అనుకూలమైన విత్తనం చెప్పుకోవచ్చు. డెకల్పుల మీకు ఇందులో మరొకటి వచ్చేసి 9217 కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా మరొకటి 817 బాగానే ఉంటుంది. 9217 కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి డెకల్పులో. మరొకటి సింగెండల చూసినట్లయితే సింగెండలకు వచ్చేసరికి మనకు 6240 అండి. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి. వర్షాకాలంలో ఒక అనుకూలమైన విధంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకు సిపి కంపెనీలో మరొక 4 ఉన్నాయి. అదొకటి వచ్చేసి 508. ఇది కూడా మీకు వర్షాధారానికి హైట్ అనేది ఎక్కువ పెరగదండి. కాయ కూడా మీకు ఏదైతే కర్ర అనేది బలంగా ఉంటుంది. అదేవిధంగా కంకి కూడా మీకు దృఢంగా మంచిగా దొడ్డు గింజలతో వస్తుంది. కాబట్టి 508 ఒకటి తీసుకోండి. దీంట్లోనే మరొకటి మనకు సిపిలోనే 509. ఇది కూడా మీకు కొద్దిగా 508 కంటే ఈ 509 కొద్దిగా హైట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే దిగుబడి పరంగా మాత్రం రెండు కూడా మీకు సమానంగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిలోనే మాకు ఇంకొకటి వచ్చేసి 858 అండి. ఇది కూడా మన సిపి కంపెనీలోనే ఉంటుంది. ఇది కూడా మీకు కొద్దిగా హైట్ ఉంటుంది. కానీ నీకు ఏదైతే కంకి ఉందో బలంగా దృఢంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. లోపల ఉన్నటువంటి గింజ అనేది నీకు సాళ్ళు అనేది బాగానే వస్తాయి. దాంతోపాటు గింజ కూడా మీకు సింతగా గింజలాగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మీకు వీలైతే దాని యొక్క ఫోటోను కూడా మీకు చూపిస్తాను. మరొకటి సిపి కంపెనీలోనే మనకు మరొకటి వర్షాకాలంలో అనుకూలమైన విత్తనం వచ్చేసి 333 అండి. ఈ 333 కూడా మీకు వర్షాకాలం వేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించే అవకాశం అవుతుంది. మినిమం మీకు వచ్చేసి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సిపి కంపెనీలో ఇవి ఒక 4, సింగెంటలో ఒకటండి, డెకల్పులో మరొక 3 చెప్పాను. వీటిలో మీకు ఏది అందుబాటులో తీసుకొని వేసుకోండి. మరొకటి వచ్చేసి మనకు పైనీర్ అండి. పైనీర్ కూడా మనకు వర్షాకాలంలో అధిక దిగుబడి సాధించడానికి ఒక మంచి విత్తనం ఉంటుంది. అది మనకు వచ్చేసి 3302 అండి. ఈ నెంబర్ గల విత్తనం మీకు అందుబాటులో ఉంటే ఇది కూడా మీరు తీసుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. పైనీర్లో కూడా ఒక మంచి నెంబర్ చెప్పుకోవచ్చు. ఇది మీకు అధిక దిగుబడి సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు వర్షాకాలంలోనే ఈ పైనీర్ సంబంధించిన విత్తనాలు వేస్తూ ఉంటారు. ఇది కూడా మీకు దాదాపు 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెగులను తట్టుకుంటుంది. ఈ వర్షాకాలంలో కొంచెం కర్ర కూడా దృఢంగా ఉంటేనే మనం పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి చెట్టు యొక్క కర్ర కూడా మీకు దృఢంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంకోటి అడ్వాంటా అండి. అడ్వాంటాలో మనకు ప్యాక్ 751 అని ఇంకొకటి ఉంటుంది. అది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది కూడా మీకు వచ్చేసి వర్షాకాలంలో అనుకూలమైన విత్తనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 10 విత్తనాలు కూడా మీకు వర్షాకాలానికి అనుకూలమైన విత్తనం. ఖరీఫ్లో ఎవరైతే నేను మొక్కజొన్న నాటుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ మీరు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క విత్తనం కూడా రైతుకు మంచి అనుకూలమైన విత్తనం. తెగులు రాకుండా రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. అదేవిధంగా దిగుబడి పరంగా కూడా మీకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది.
ఈ వీడియో చెప్పిన ప్రతి ఒక్క విత్తనం కూడా మంచి మంచి కంపెనీ విత్తనాలే. మీ ఏరియాకు అన్ని కాదండి, మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వేసుకోండి. ఎందుకంటే అన్ని చోట్ల మీకు అన్ని అందుబాటులో ఉంటాయో లేదో కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి మాత్రం ఒక 2-3 అయినా తెచ్చుకొని వేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు సెలెక్ట్ చేసి మరి చెప్తున్నాను. రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, వివిధ డీలర్ల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకొని మీకు ఈ వీడియో చెప్తున్నాను కాబట్టి మీకు మాక్సిమం సిపి మాత్రం అందుబాటులో అన్నింటిలో దొరుకుతాయి. కాబట్టి ఆ సిపిలో ఉన్నటువంటి 4 విత్తనాల్లో ఏదో ఒక 2 తీసుకోండి. అదేవిధంగా డెకల్ప్లో కూడా మీకు బేర్వల కాబట్టి అందులో మీకు ఏది అందుబాటులో తీసుకోండి. అడ్వాంటేజ్లో మాత్రం 75 ఒకటి, అదేవిధంగా కావేరి సీల్ వచ్చేసి మనకు బంపర్ ఒకటి బాగానే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మరొకటి నూజిడు వాళ్ళది విన్నర్ అండి. ఈ నూజిడు వాళ్ళ విన్నర్ కూడా మీకు వర్షాకాలానికి అనుకూలమైన విత్తనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 10 విత్తనాలు మీ ఏరియాకి అందుబాటులో ఉంటే తీసుకొని వేసుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడానికి మాత్రం కంపల్సరీ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరొక మంచి విత్తనాలతో కానీ పురుగు మందులతో కానీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.